Hello everyone, welcome to the NS Pharma. Today I am going to discuss about anti-cancer drugs. So before going to anti-cancer drugs classification, first we have to know what is cancer. Cancer is a disease in which some of the body cells grow uncontrollably and spread to other parts of the body. సో క్యాన్సర్ అంటే ఏంటి? శరీరంలోని కణాలు అనియంత్రితంగా పెరిగి ఇతర బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని క్యాన్సర్ అంటాం. హౌ డస్ క్యాన్సర్ డెవలప్? క్యాన్సర్ is a genetic disease that is caused by changes to the DNA in a cell genes. These changes are called as mutations. సో క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతుందంటే డ్యూరింగ్ ది సెల్ డివిజన్ టైంలో సెల్లోని డిఎన్ఏలో చేంజెస్ వస్తే క్యాన్సర్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. డిఎన్ఏలో చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే డ్యూ టు ది మ్యుటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక నార్మల్ సెల్ అనేది అవుతుంది. నార్మల్ సెల్ అనేది డ్యూరింగ్ ది సెల్ డివిజన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 2 డాటర్ సెల్స్. మదర్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని కూడా 2 డాటర్ సెల్స్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి హెల్దీ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ది కేస్ ఆఫ్ ట్యూమర్ సెల్స్ టర్మ్లో ఏమవుతుందంటే నార్మల్ సెల్ అనేది సెల్ డివైడ్ టైంలో దీని డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి. డిఎన్ఏలో చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే డ్యూ టు ది మ్యుటేషన్స్. సో ఈ మ్యుటేషన్స్ వల్ల మనకి డిఎన్ఏలో చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ట్యూమర్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ద స్టేజెస్ ఆఫ్ ది ట్యూమర్ సెల్స్. సో ట్యూమర్ సెల్ అనేది మనకి ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. క్యాన్సర్ ప్రోగ్రెషన్ అండ్ మెటాస్టాటిస్. సో క్యాన్సర్ ప్రోగ్రెషన్ ఎలా అవుతుంది? మెటాస్టాటిస్ అంటే ఏంటంటే నార్మల్ సెల్ అనేది క్యాన్సర్ సెల్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే డ్యూ టు ది చేంజెస్ ఇన్ ది డిఎన్ఏ. సో డిఎన్ఏలో చేంజెస్ వస్తే మనకి క్యాన్సర్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే డ్యూ టు ది మ్యుటేషన్స్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన క్యాన్సర్ సెల్ అనేది సెవరల్ టైమ్ మల్టిప్లికేషన్ అయ్యి మనకి ఇక్కడ క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా మెటాస్టాటిస్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో సెల్ సైకిల్. సో క్యాన్సర్ సెల్ క్లాసిఫికేషన్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ మనకి సెల్ సైకిల్ గురించి తెలియాలి. సెల్ సైకిల్లో మనకి 5 ఫేసెస్ ఉంటాయి. G1 ఫేస్, S ఫేస్, G2 ఫేస్, M ఫేస్, G0 ఫేస్. సో ఇఫ్ వీ నో బ్రీఫ్లీ వాట్ ఈస్ సెల్ సైకిల్. సెల్ సైకిల్లో ఫస్ట్ ఫేస్ వచ్చేసి G1 ఫేస్. G1 ఫేస్ని ఏమంటామంటే మనం ఇక్కడ ప్రీ రిప్లికేటివ్ ఫేస్ అంటాం. సో ప్రీ రిప్లికేటివ్ ఫేస్లో ఏమవుతుంది? సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ అదర్ సెల్యులర్ కాంపోనెంట్స్ ఫర్ డిఎన్ఏ సింథసిస్. సో G1 ఫేస్లో ఏమవుతుందంటే మనకి ఎంజైమ్స్ అదర్ సెల్యులర్ కాంపోనెంట్స్ అనేవి సింథసిస్ అవుతాయి. దేనికోసం అంటే డిఎన్ఏ సింథసిస్ కోసం. అంటే G1 ఫేస్ తర్వాత మనకి S ఫేస్ ఉంటుంది. ఈ S ఫేస్లో డిఎన్ఏ సింథసిస్ అవుతుంది కాబట్టి ఈ డిఎన్ఏ సింథసిస్ కావాల్సిన ఎంజైమ్స్ సెల్యులర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి G1 ఫేస్లో సింథసిస్ అయ్యి రెడీగా ఉంటాయి. నెక్స్ట్ ఫేస్ వచ్చేసి S ఫేస్. S ఫేస్ని ఏమంటాం? డిఎన్ఏ సింథసిస్ ఫేస్ అంటాం. నెక్స్ట్ G2 ఫేస్. G2 ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పోస్ట్ రిప్లికేటివ్ ఫేస్ ఆర్ ప్రీ మైటోటిక్ ఫేస్. సో ఈ ఫేస్లో ఏమవుతుంది? సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అదర్ సెల్యులర్ కాంపోనెంట్స్ ఫర్ ది మైటోసిస్. మైటోసిస్కి కావాల్సిన ప్రోటీన్స్ సెల్యులర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సింథసిస్ అయ్యి రెడీగా ఉంటాయి G2 ఫేస్లో. నెక్స్ట్ ఫేస్ వచ్చేసి M ఫేస్. M ఫేస్ని ఏమంటాం? మెటాసిస్ సెల్ డివిజన్ అంటాం. సో ఇందులో మనకి 5 స్టేజెస్ ఉంటాయి. ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టెలోఫేస్, సైటోకైనసిస్. లాస్ట్ ఫేస్ వచ్చేసి 0 ఫేస్. దీన్ని రెస్టింగ్ ఫేస్ అంటాం. ఈ ఫేస్లో మనకి సెల్ అనేది కంప్లీట్గా సెల్ డివిజన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో బ్రీఫ్గా తెలుసుకుంటే ప్రోఫేస్లో ఏం జరుగుతుందంటే ప్రోఫేస్ ఫస్ట్ స్టెప్ ఇన్ మైటోసిస్లో ఫస్ట్ ఫేస్ ప్రోఫేస్. దీంట్లో ఏమవుతుంది? క్రోమోజోమ్స్ అండర్ కండెన్సేషన్ ప్రాసెస్ దట్ విల్ కంటిన్యూ అంటిల్ మెటాఫేసెస్. సో క్రోమోజోమ్స్ అన్నీ కూడా కండెన్సేస్ అవుతాయి ప్రోఫేస్లో. మెటాఫేస్లో ఏమవుతుంది? క్రోమోజోమ్స్ అలైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెల్. సో క్రోమోజోమ్స్ అన్నీ కూడా మనకి సెల్ ఒక మిడిల్లో అలైన్ అయిపోతాయి. నెక్స్ట్ అనాఫేస్లో డూప్లికేటెడ్ క్రోమోజోమ్స్ సెపరేట్ అండ్ మూవ్ టు ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ది సెల్. సో క్రోమోజోమ్స్ అన్నీ కూడా వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్కి మూవ్ అయిపోతాయి. టిలోఫేస్ ఏంటి? ఫైనల్ ఫేస్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్లో ఫైనల్ ఫేస్ టిలోఫేస్. ఈ ఫేస్లో ఏమవుతుంది? వెన్ ఎ సెల్ డూప్లికేటెడ్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది టెలోఫేస్లో. నెక్స్ట్ సైటోకైనసిస్. సైటోకైనసిస్లో ఏమవుతుంది? పేరెంట్ సెల్ డివైడెడ్ ఇంటూ 2 ఐడెంటికల్ డాటర్ సెల్. ఇక్కడ మనకి కంప్లీట్గా పేరెంట్ సెల్ అనేది 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోతుంది. This is about cell cycle. Next is types of cancer. So we will know different types of the cancer. So these are all types of cancer: lung cancer, gastric cancer, brain cancer, breast cancer, kidney cancer. These are all types of cancer. If we know briefly,
ఫస్ట్ వన్ వచ్చేసి కార్సినోమా. కార్సినోమా అంటే ఏంటి? కార్సినోమా ఆర్ ది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. దే ఆర్ ఫార్మ్డ్ బై ఎపిథీలియల్ సెల్స్. సో మనకి ఎపిథీలియల్ సెల్స్లో కనుక ట్యూమర్ సెల్స్, క్యాన్సర్ సెల్ డెవలప్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కార్సినోమా. నెక్స్ట్ వన్ వచ్చేసి సార్కోమా. సార్కోమా అంటే ఏంటి? సార్కోమా ఆర్ ది క్యాన్సర్ దట్ ఫార్మ్ ఇన్ ది బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ ఇంక్లూడింగ్ మజిల్ ఫ్యాట్, బ్లడ్ వెజిల్స్, లింఫ్ వెజిల్స్ అండ్ ఫైబ్రస్ టిష్యూ. సో మనకి క్యాన్సర్ సెల్ అనేది బోన్లో కానీ, మజిల్ ఫ్యాట్లో కానీ, బ్లడ్ వెజిల్స్లో కానీ, లింఫ్ వెజిల్స్లో క్యాన్సర్ సెల్ డెవలప్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సార్కోమా. నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యూకేమియా. ల్యూకేమియా అంటే ఏంటి? క్యాన్సర్ దట్ బిగిన్స్ ఇన్ ది బ్లడ్ ఫార్మింగ్ టిష్యూ ఆఫ్ ది బోన్ మ్యారో ఆర్ కాల్డ్ యాజ్ ల్యూకేమియా. మనకి మెయిన్గా బ్లడ్ ఆర్బీసీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? బోన్ మ్యారో నుంచి కదా. సో బోన్ మ్యారోలో కనుక క్యాన్సర్ సెల్ డెవలప్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ల్యూకేమియా. లింఫోమా. నెక్స్ట్ వన్ వచ్చేసి లింఫోమా. లింఫోమా అంటే ఏంటి? లింఫోమా ఈజ్ క్యాన్సర్ దట్ బిగిన్స్ ఇన్ లింఫోసైట్స్. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ లింఫోమా. లింఫోమా అంటే ఏంటి? మనకి లింఫోసైట్స్ ఉంటాయి కదా, టీ సెల్స్, బి సెల్స్, లింఫోసైట్స్, వాటిలో కనుక క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి, దాన్ని లింఫోమా అంటాం. ఇది టూ టైప్స్ ఉంటుంది, హాడ్జ్కిన్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్ లింఫోమా. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాడ్జ్కిన్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్ లింఫోమా? హాడ్జ్కిన్ లింఫోమా అంటే ఏంటి? పీపుల్ విత్ దిస్ డిసీజ్ హ్యావ్ అబ్నార్మల్ lymphocytes that are called red Steinberg cells. These cells usually form from the B cells. సో అబ్నార్మల్ lymphocytes B cells నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని హాడ్జ్కిన్ లింఫోమా అంటాం. నాన్ హాడ్జ్కిన్ లింఫోమా అంటే ఏంటి? లార్జ్ గ్రూప్ ఆఫ్ క్యాన్సర్ cells can grow in lymphocytes can form from the B cells or T cells. సో క్యాన్సర్ సెల్స్ కనుక బి సెల్స్ ఆర్ టీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతే నాన్ హాడ్జ్కిన్ లింఫోమా అంటాం. పర్టికులర్గా బి సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయితే హాడ్జ్కిన్ లింఫోమా అని, బి ఆర్ టీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయితే దాన్ని నాన్ హాడ్జ్కిన్ లింఫోమా అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెలనోమా. మెలనోమా అంటే ఏంటి? మెలనోమా ఈజ్ ఏ క్యాన్సర్ దట్ బిగిన్స్ ఇన్ సెల్స్ దట్ బికమ్స్ మెలనోసైట్స్ విచ్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ దట్ మేక్ మెలనిన్. సో మనకి మెలనిన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? మెలనిన్ అనే కలర్ పిగ్మెంట్ అంటే మెలనోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలనోసైట్స్లో కనుక క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతుంది, దాన్ని మెలనోమా అంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఫర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. సో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఐదర్ కిల్ ది క్యాన్సర్ సెల్స్ ఆర్ మోడిఫైయింగ్ దేర్ గ్రోత్. క్యాన్సర్ సెల్స్ని కిల్ అనే చేస్తే, లేకుంటే వాటి యొక్క గ్రోత్ని మాడిఫై చేస్తారు. సో ఇక్కడ మనకి 3 types of classification of anti-cancer drugs ఉన్నాయి. cytotoxic drugs, targeted drugs, hormonal drugs. These all are subclasses of these drugs. ఫస్ట్ వన్ వచ్చేసి సైటోటాక్సిక్ డ్రగ్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఆల్కలైటింగ్ ఏజెంట్స్. సో ఆల్కలైటింగ్ ఏజెంట్స్లో కూడా మనకి సబ్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ మెక్లోరిథమైన్, నెక్స్ట్ నైట్రోజన్ మాస్టర్స్. నైట్రోజన్ మాస్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సైక్లోఫాస్ఫమైడ్, ఈఫోఫాస్ఫమైడ్, క్లోరామ్యూసిల్, మెల్ఫాలిన్. నెక్స్ట్ ఆల్కైల్ సల్ఫోనేట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బసల్ఫాన్. నెక్స్ట్ మిథైల్ హైడ్రోజన్ ఎగ్జాంపుల్ ప్రొకార్బజిన్, ఇథిలిన్ ఇమైన్ ఎగ్జాంపుల్ థియోటిపా, నైట్రోజో యూరియాస్ ఎగ్జాంపుల్ కార్మాస్టిన్, లోమాస్టిన్, ట్రైజిన్ ఎగ్జాంపుల్ డికార్బజిన్, టిమజోలమైడ్. సో ఈ టోటల్ డ్రగ్స్ అనేది గుర్తుంచుకోవాలంటే కూడా మనకు కంపల్సరీ ఏదైనా ఒక కోడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా న్యూ పర్సన్ మనకి ఎదురవుతే వాళ్ళని జనరల్గా అడిగిన నేమ్ ఏంటి, మీ పేరేంటి, అట్లా మీ నేమ్ ఏంటి అని ఉందనుకో. దీంట్లో ఎంఈ అంటే మెక్లోరిథమైన్, ఎన్ ఫర్ నైట్రోజో మాస్టర్స్, ఏ ఫర్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్, ఎం ఫర్ మిథైల్ హైడ్రోజన్, ఈ ఫర్ ఇథిలినమైన్, ఎన్ ఫర్ నైట్రోజో యూరియాస్, టీ ఫర్ ట్రైజిన్స్. అట్లీస్ట్ ఈ కోడ్ గుర్తుంచుకుంటే మనకి దీంట్లో వచ్చే డ్రగ్స్ ఎగ్జాంపుల్ అనేది ఏంటనేది కొంచెం ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ప్రొడ్యూస్ హైలీ రియాక్టివ్ కార్బోనియం అయన్ ఇంటర్మీడియట్స్ విచ్ ట్రాన్స్ఫర్ ఆల్కల్ గ్రూప్స్ టు సెల్యులర్ మైక్రోమాలిక్యూల్స్ బై ఫార్మింగ్ కోవలెంట్ బాండ్ ఎట్ a 7th position of the guanine residue in DNA. This results in cross-linking or abnormal base pairing or scission of DNA strand. సో మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అంటే అవి హైలీ రియాక్టివ్ కార్బోనియం క్యాటయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కార్బోనియం క్యాటయాన్స్ వెళ్ళి మనకి డిఎన్ఏలోని గ్వానిన్ రెసిడ్యూలో 7th పొజిషన్లో వెళ్ళి బైండ్ అవుతాయి, కోవలెంట్ బాండ్తో బైండ్ అవుతాయి. బైండ్ అయినాక అవి చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డిఎన్ఏని క్రాస్ లింక్ అన్న చేస్తే, లేకుంటే అబ్నార్మల్ బేస్ పేర్స్ అన్న ప్రొడ్యూస్ చేస్తే, లేకుంటే సిషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే అబ్నార్మల్ బేస్ పేర్ కానీ డిఎన్ఏని 2 ఫ్రాగ్మెంట్స్గా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం కానీ చేసి ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్. సో నెక్స్ట్
టాపిక్ వచ్చేసి మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.